యెహోవా మందిరమును మరలా ప్రతిష్ఠించమంటున్నాడు. ఎందుకంటే అందులోకి నిషిద్ధమైన వస్తువులు వచ్చేసినాయి, విగ్రహములు వచ్చేసినాయి, దేవునికి అసహ్యకరమైనవి, బాధాకరమైనవి వచ్చేసినాయి. మన జీవితములను దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు నీ జీవితమును దేవునికి ప్రతిష్ఠించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని నిషిద్ధమైనవి నీ జీవితంలో అపవాది అయిన సాతానుడు తీసుకొచ్చి పెట్టాడు. దేవునికి అసహ్యకరమైనవి, ఆయాసకరమైనవి ఎన్ని నీ జీవితంలో అపవాది అయిన సాతాను తీసుకొచ్చి పెట్టాడు. ఆ నిషిద్ధమైనవి, దేవునికి అసహ్యకరమైనవి, అవమానకరమైనవి, ఇబ్బందికరమైనవి అన్ని తీసివేయాలి. నమ్మి బాప్తిజం పొందినప్పుడు రక్షింపబడ్డాము, కానీ పరిపూర్ణమైన పరిశుద్ధులము, పవిత్రులము కాలేదు. మనం పరిపూర్ణంగా అవడానికే ఈ భక్తి జీవితాన్ని మనము చేస్తున్నాము. భక్తి జీవితం అంటే ఎందుకంటే నమ్మి బాప్తిజం పొంది దేవుని కుమారులము, కుమార్తెలమైనాము. ఇప్పుడు పరిశుద్ధత పొందుకోవడానికి నేను పరిశుద్ధులైనట్టు మీరును పరిశుద్ధులై ఉండను అన్నాడు కదా. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. చాలా మంది ఆ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయరు. అస్తమానం ఒకటే, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవా నేనే ఒకటే పట్టుకుంటా. చాలా శ్రేష్టమైన వాగ్దానం, మిమ్మల్ని పరిశుద్ధ పరచు యెహోవాను, నేను దీన్ని మాత్రం మర్చిపోతాను. స్వస్థపరచు యెహోవాను నేనే అన్న వాగ్దానం ఎంత ప్రాముఖ్యమో, మిమ్మల్ని పరిశుద్ధ పరచు యెహోవాను నేనే అన్న వాగ్దానం కూడా అంత ప్రాముఖ్యమైనది, మన ఆధ్యాత్మిక జీవితాలకు కీలకమైనది.